హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్ డ్రైవర్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఎవరైనా సరే నైట్ టైంలో డ్రైవ్ చేస్తున్నప్పుడు మనకు సెంట్రల్ మిర్రర్ ఉంటుంది కదా, IRVM. ఆ మిర్రర్లో మనకు బ్యాక్ సైడ్ నుంచి వచ్చే లైటింగ్ ఫోకస్ అనేది డైరెక్ట్గా కళ్ళకి ఎక్కువ కొడుతుంది. అలాంటప్పుడు కరెక్ట్గా మన బ్యాక్ సైడ్ నుంచి ఏ వెహికల్స్ వస్తున్నాయో ఐడెంటిఫై చేయలేరు. నేను ఒక టెక్నిక్ చెప్తాను. నైట్ టైంలో మీరు డ్రైవింగ్ చేస్తున్నట్టయితే ఆ డే మోడ్, నైట్ మోడ్కి మనం IRVMని సెట్ చేసుకునేది ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ విధంగా సెట్ చేసుకోండి. మీకు డ్రైవింగ్ చేసినప్పుడు నైట్లో మీకు సిటీలో కానీ హైవేలో డ్రైవింగ్ చేసినప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా మన బ్యాక్ సైడ్ నుంచి వచ్చే వెహికల్స్ చాలా క్లారిటీ కనిపిస్తాయి. ఓకే. ఫ్రెండ్స్, గమనించండి, ఇక్కడ మనకు కనిపిస్తుంది మన కార్లో ఉన్న సెంటర్ మిర్రర్, IRVM అంటారు. ఓకే. ఈ లెఫ్ట్ సైడ్ ఏమో ORVM, రైట్ సైడ్ ఇది లెఫ్ట్ సైడ్. ఇది ఇక్కడ మీకు కనిపిస్తుంది సెంటర్ మిర్రర్. ఓకే, IRVM. అంటే మనం బ్యాక్ సైడ్ నుంచి ఏ వెహికల్స్ వస్తున్నాయో మనం డ్రైవింగ్ చేసుకుంటూ చూసుకుంటానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, ఇక్కడ కొంచెం లైట్గా కనిపిస్తుంది, డార్క్ కదా, క్లియర్గా కనిపిస్తలేదు. ఇది నైట్ మోడ్లో ఉంది. ఇక్కడ చిన్న నాబ్ ఉంది చూడండి, ఈ నాబ్ని జస్ట్ మీరు ఇట్లా కింద ఒకసారి ఇట్లా కిందికంటే ఇది డే మోడ్లోకి వస్తుంది. డే మోడ్ అంటే మనకు వెనక సైడ్ బ్యాక్ సైడ్ అనేది ఒక గ్లాస్ ఉంది కదా, పూర్తిగా క్లియర్గా కనిపించడాన్ని మనం డే మోడ్ అంటాం. మనం డే టైంలో డ్రైవింగ్ చేసినప్పుడు బ్యాక్ సైడ్ నుంచి వచ్చే వెహికల్స్ క్లారిటీగా కనిపిస్తాయి. ఇట్లా సెట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు నైట్ టైంలో డ్రైవింగ్ చేసినప్పుడు జస్ట్ ఈ నాబ్ ఉంది కదా కింద, ఈ నాబ్ పట్టుకొని జస్ట్ మీరు ఏం చేయనవసరం లేదు, ఇట్లా జస్ట్ ఒకసారి పైకి అనాలి. పైకంటే ఆటోమేటిక్గా డిమ్ అయిపోతుంది, అంటే సరి కనిపించదు. నైట్ టైంలో మనకు ఆ లైట్ ఫోకస్ అనేది ఇది కవర్ చేస్తుంది. మన బ్యాక్ సైడ్ నుంచి వస్తున్న వెహికల్స్, చిన్న వెహికల్స్, పెద్ద వెహికల్స్ అనేది మనకు క్లారిటీ కనిపిస్తాయి. ఓకే, అర్థమవుతుంది కదా. ఇట్లా ఇది డే మోడు, ఇది నైట్ మోడు. ఓకే. కొన్ని కార్లలో, పాత మోడల్ కార్లలో ఈ నాబ్ అయితే ఉండదు. అప్పుడు ఏం చేయాలి, మీరు ఈ మిర్రర్ని డైరెక్ట్ చేతితో పట్టుకొని ఇట్లా కిందికి పైకి అయితే సెట్ చేసుకోవాలి. ఓకే, ఇట్లా సెట్ చేసుకున్న సేమే ఉంటుంది. ఈ విధంగా మీరు ఇట్లా కిందికి పైకి సెట్ చేసుకుంటే మీకు సెట్ అయిపోతుంది. ఇప్పుడు మీకు క్లియర్గా నేను డ్రైవింగ్ చేసుకుంటూ చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. ఆ విధంగా మీరు సెట్ చేసుకోండి, మీకు అయితే అద్భుతంగా కనిపిస్తుంది వ్యూ అనేది. ఫ్రెండ్స్, న్యూ లర్నర్స్, బిగినర్స్కి, కొత్త వారికి సైడ్ మిర్రర్లో నైట్ టైం కూడా సరిగా వ్యూ అనేది, విజిబిలిటీ సరిగా అర్థం కాదు స్టార్టింగ్లో. మీరు డ్రైవింగ్ డే టైంలో చేస్తున్నప్పుడు ఖచ్చితంగా రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ మిర్రర్ని చూస్తూ డ్రైవింగ్ చేయడం బాగా అలవాటు చేసుకోండి. ఇది స్టార్టింగ్ నుండే మీరు అలవాటు బాగా చేసుకోవాలి. రాను రాను మీకు ఖచ్చితంగా 100% మిర్రర్లో చూస్తూ డ్రైవింగ్ చేయడం, నైట్ టైంలో మీకు ఆ లైట్స్ ఒక విజిబిలిటీ ఏ బండి వస్తుందనేది ఈజీగా అర్థమైపోతుంది. కొంచెం స్టార్టింగ్లో ఇబ్బంది ఉన్న తర్వాతకి రాను రాను మీకు 100% క్లియర్గా అర్థమవుతుంది. అండ్ కొంతమంది IBMలో వేసుకొని నైట్ టైంలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడైతే మనకైతే ఫోకస్ ఎక్కువ వస్తుంది, అప్పుడు సరిగా అర్థం కాదు. లో బీమ్లో వేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఏ వెహికల్స్ వస్తుందో మనకు క్లియర్గా మనకు మిర్రర్లో చూసి తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ గమనించండి, నేను డ్రైవింగ్ చేసుకుంటూ చూపిస్తున్నాను మీకు. కొంచెం నాకు హ్యాండ్ అనేది షేక్ అవుతుంది, మీకు కొంచెం కెమెరా అనేది కిందికి పైకి కదులుతుంది. పైన చూడండి, ఇది మీకు కనిపిస్తుంది డిమ్ముగా, అది నైట్ మోడు. ఇక్కడ మీకు కింది కన్నా చూడండి, ఇది డే మోడు. నైట్ మోడ్కి డే మోడ్కి మీకు క్లియర్గా డిఫరెన్స్ అనేది తెలిసిపోతుంది. ఫ్రెండ్స్, నేను ఇక్కడ సైడ్ కాపాను వెహికల్, మీకు క్లియర్గా చూపిస్తానికి. ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా వెహికల్స్ వస్తున్నాయి, లైటింగ్ వస్తుంది, అది నైట్ మోడ్. ఇప్పుడు చూడండి, ఇది డే మోడ్కి మార్చాను. ఇలా పెట్టుకున్నప్పుడు మనకు ఫోకస్ చూడండి ఎంత ఎక్కువగా కొడుతుందో, డైరెక్ట్ కళ్ళ కొడుతుంది. మీరు నైట్లో మోడ్లో పెట్టుకొని డ్రైవ్ చేస్తున్నప్పుడు మీకైతే ఫోకస్ అనేది డిమ్గా వస్తుంది. చూడండి, మీకే తేడా తెలుస్తుంది రెండిట్లో. కొంతమంది హైవేలో అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ IBM వేసుకొని డ్రైవ్ చేయాలి. సిటీ ట్రాఫిక్లో అయితే లో బీమ్లో పెట్టుకోవాలి. ఇలా లైట్ కొంచెం ఎక్కువ కొడుతుందంటే అది IBM అన్నట్టు. IBM ఉన్నా కూడా మనకు ఈ నైట్ మోడ్లో పెట్టుకోవడం వల్ల క్లియర్గా కనిపిస్తుంది, ఫోకస్ అనేది ఎక్కువ కొట్టదు, డిమ్ అయిపోతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఇలా మీ సెంటర్ మిర్రర్ని, IRVMని నైట్ మోడ్, డే మోడ్లో మార్చుకుంటూ మీరైతే డ్రైవింగ్ చేయండి. మీ డ్రైవింగ్ అనేది చాలా అద్భుతంగా, పర్ఫెక్ట్గా, మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం సేఫ్గా డ్రైవింగ్ చేయడానికి మంచి ఒక అవకాశం అన్నట్టు ఇది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ IRVM మిర్రర్ గురించి, నైట్ మోడు, డే మోడు ఎలా పెట్టుకోవాలి, రెండిట్లో డిఫరెంట్ అనేది ఏందనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.